జగిత్యాల పట్టణ కార్మికుల ఐక్యత, జగిత్యాల పట్టణ కార్మికుల ఐక్యత, జగిత్యాల పట్టణ కార్మికుల ఐక్యత, జగిత్యాల మున్సిపల్ కార్మికుల ఐక్యత, జగిత్యాల మున్సిపల్ కార్మికుల ఐక్యత, జగిత్యాల మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు మనని దోచుకుంటున్నారని చెప్పేసి మన నిధులు ఉద్యమం అన్ని ఆంధ్ర వాళ్ళే తీసుకొని పోతా ఉన్నారు, వాళ్ళే నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలంగాణ రావాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రస్తారోకోలు చేసి నిరాహార దీక్షలు చేసి ఈ తెలంగాణని సాధించుకున్నటువంటి ఘనత మన కార్మిక వర్గానికి అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ తెలంగాణ వచ్చి ఇప్పటికే సుమారు 13 సంవత్సరాలు అయిపోతా ఉంది. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూశాం. ఆయన చెప్పిండు తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పిండు కేసీఆర్ గతంలో. అవుట్ సోర్సింగ్ విధానం ఎక్కడిది, ఎన్ఎంఆర్ విధానం ఎక్కడిదని చెప్పేసిండు కేసీఆర్ గతంలో. కానీ ఆయనని నమ్మి మన 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేశాం. అయినా కూడా మున్సిపాలిటీలో ఏ ఒక్క వర్కర్ ని కూడా పర్మనెంట్ చేసినటువంటి దాఖలాలు కేసీఆర్ కు లేదు. అట్లనే తెలంగాణ వచ్చినాక రాష్ట్రంలో కార్మికులకు జీతాలు పెరగాలని చెప్పేసి 2016 సంవత్సరంలో రాష్ట్రంలో 14 రోజులు సమ్మె చేస్తే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సుమారు 1600 మందిని తొలగించినటువంటి ఘనత చరిత్ర ఆ ముఖ్యమంత్రికి దక్కిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అయినా కూడా కేసీఆర్ మెడలు వంచి హెచ్ఆర్సీ లో కోర్టులో వేసి అదేవిధంగా హైకోర్టులో కేసు వేసి తొలగించినటువంటి కార్మికులని పెట్టించిన ఘనత కూడా మన ఏఐటీసీ సంఘాన్ని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లా కేసీఆర్ కార్మికులను మోసం చేస్తా పోతా ఉన్నాడు. అయినా మన కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి చెప్తే గతంలో 2016లో జీవో నెంబర్ 14 తీసుకురావడం జరిగింది. ఆ జీవో నెంబర్ 14 లో ఉన్నటువంటి అన్‌స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ అనే 3 పద్ధతిలో వేతనాలు ఇస్తా ఉన్నారు 2016 నుండి. అప్పుడు 2016లో ఉన్నటువంటి జీవోలో 15,000 అన్‌స్కిల్డ్ కు 17,000 రూపాయలు, హై స్కిల్డ్ కు 19,500 రూపాయలు హై స్కిల్డ్ కార్మికులకు ఇస్తున్నామని చెప్పేసి జీవోని తీసుకురావడం అనేది జరిగింది. 2016 నుండి 2021 సంవత్సరం వరకు ఈ వేతనాలు ఇస్తూ వస్తా ఉన్నారు. దాంతో పాటు 2021 సంవత్సరంలో జీవో నెంబర్ 14 సవరణ చేస్తూ జీవో నెంబర్ 16 తీసుకురావడం జరిగింది. ఆ 16 జీవోలో ఉన్నటువంటి సారాంశం ఏదైతే 14 జీవో ఉందో దాంట్లో 30% జీతాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి అప్పుడున్నటువంటి మళ్ళా మన పోరాట ఫలితంగా కేసీఆర్ పెంచారు. అప్పుడు 15,600 రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకు, అదేవిధంగా డ్రైవర్లకు, ఇతరులకు 19,500 రూపాయలు, కంప్యూటర్ ఆపరేటర్లకు, హై స్కిల్ కార్మికులకు 22,750 రూపాయలు ఆ జీవో మన పోరాట ఫలితంగా వచ్చింది. కానీ ఆ జీవో వచ్చి ఇప్పటి వరకు కొనసాగుతా ఉంది. కానీ రాష్ట్రంలో మన పోరాట సంఘాలు ఏఐటీసీ కానీ ఇతర సంఘాలు కానీ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తా ఉన్నాం. అదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకతోలుతనే అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి గాంధీ భవన్ లో కలిసి కూడా అయ్యా మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీరు
పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేసేంత వరకు కనీస వేతనాలు 26,000 రూపాయలు పెంచాలని చెప్పేసి మనం మెమోరాండం ఇచ్చాం. చేస్తాం. మేము అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలు కావస్తా ఉంది. కార్మికులకు 1 రూపాయి కూడా జీతాలు పెంచలేదు మున్సిపల్ కార్మికులకు. అంతే పోకుండా ఇప్పుడున్నటువంటి జీవో నెంబర్ 60ని వాళ్ళు తగ్గిస్తా ఉన్నారు జీతాలు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఒక దిక్కు దేశంలో గాని రాష్ట్రంలో గాని ధరలన్నీ పెరుగుతా ఉన్నాయి. చక్కెర రేటు చూడండి, పెట్రోల్ రేటు చూడండి, ఉల్లిగడ్డ రేటు చూడండి, ప్రతి నిత్యావసర సరుకు ధర పెరిగిపోతా ఉంది. ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి కానీ ఈ దరిద్రమైనటువంటి పరిపాలనలో జీతాలు తగ్గిస్తున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయిన నెలలో జీవో నెంబరు 1181 తీసుకురావడం అనేది జరిగింది. దాంట్లో ఏముంది, 22,750 రూపాయలున్నా, 19,500 ఉన్నా, 20,500 ఉన్నా వీళ్ళందరికీ 15,600, 16,600 ఇవ్వాలని చెప్పేసి అందులో ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ముఖ్యమంత్రికి 4,50,000 రూపాయల జీతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు 3.5 లక్షల జీతాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు 2,75,000 రూపాయల జీతాలు ఉన్నాయి. మీరు ఏ కష్టం చేస్తున్నారని చెప్పేసి, ఏ రోడ్లు ఉడుతున్నారని చెప్పేసి మీకు లక్షలలో జీతాలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు నిత్యం పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించేటువంటి కార్మికుల జీతాలు తగ్గించడానికి ఏ చట్టంలో ఉంది, ఏ చట్టంలో ఉందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. ఈ రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈ జీతాలని తగ్గించినటువంటి జీతాలని తక్షణమే పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.